రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ ప్రభుత్వం. నాకు భూగర్భ జల అన్వేషణలో 2011 నుంచి అనుభవం ఉంది. నేను జియాలజీ కోర్సులో 2004వ సంవత్సరంలో జాయిన్ అయినా. అంటే ఎప్పుడైతే నేను డిగ్రీలో జాయిన్ అయ్యానో జియాలజీ కోర్సులో, అప్పటి నుండి సీనియర్ జియాలజీ దగ్గర భూగర్భ జల అన్వేషణలో నేను శిక్షణ తీసుకొని ఉన్నాను. నా సొంత అనుభవం 2011 నుండి ఇప్పటివరకు వందల మంది రైతుల భూముల్లో సైన్స్ ప్రకారం, నేను వాడే మిషనరీల ప్రకారం రెసిస్టివిటీ మీటర్స్, బోన్ మ్యాప్స్, నా అనుభవాన్ని వాడి చాలా చోట్ల బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. కొంతమంది రైతులు నీళ్లు పడతలేవని చెప్పి ఈ భూమిలో నీళ్ళు లేవు అని అమ్ముకుందాం అని కొంతమంది అసలు ఈ ఏరియాలో పడతలేవని చెప్పి జమనాలు 20 ఏళ్ళ క్రితం బోర్లు వేసి మళ్ళీ ఇప్పటి వరకు డ్రిల్లింగ్ చేయని ప్రాంతాలు బండ ఉన్నాయి. అసలు బండలలో నీళ్లు పడవని అసలు వ్యవసాయానికి దూరంగా పెట్టిన రైతులకి చాలా చోట్ల బోర్లు వేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చెరువు పైభాగాలు ఉండి కూడా మా భూమిలో నీళ్లు రావట్లేదు అని ఒక 2 ఇంచుల వాటర్ కూడా రావడం గగనమైందన్న ప్రాంతాల్లో కామారెడ్డి, దోమకొండ, వెలుపుకొండ లాంటి ప్రాంతాల్లో, భువనగిరి, ఒలిగొండ, మిర్యాలగూడ, డిండి, దేవరకొండ, చందంపేట్, చిత్రియాల, తెలదేవరపల్లి, మోత్కూర్, తిరుమలగిరి, సూర్యాపేట్, చివెంల, ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం లోకల్, హన్మకొండ, వరంగల్, రాయచూర్, కర్ణాటక, బెంగళూరు, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, సాయిబాబా గారి జిల్లా లాంటి ప్రాంతాల్లో, మడకశిర, రాయలసీమలో ఉన్న మడకశిర ప్రాంతంలో, నేను గుత్తి ఏరియా ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది 2012 సంవత్సరంలో. ఇవన్నీ ఎట్లా అంటే ఏదో గుడ్డిగా నమ్మి డ్రిల్లింగ్ చేయించడం కంటే, మీరు సైన్స్ నమ్మి మీ భూమి లోపల ఉన్న అక్షాంశాలు, రేఖాంశాలు తీసుకొని అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చున్నాం. గుడ్డిగా వెళ్ళకుండా మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి ఏ విధంగా వెళ్తాము, మీ భూమిలో నీళ్లు, భూగర్భ జలాలు పోతున్న పాయలని, రాళ్ళల్లో దాగి ఉన్న నీటిని తెలుసుకోవడం కోసం మరి ఎవరైనా డాక్టర్ ఉన్నాడా అంటే దానికి భూగర్భ జల శాస్త్రవేత్త చెప్పొచ్చు. వాళ్ళకున్న అనుభవాన్ని, మీ భూమి లోపల ఉన్న మట్టి మార్పులని, రాళ్ళల్లో ఉన్న మార్పులని తెలుసుకొని క్షేత్ర పరిశీలన చేసి నీళ్లు పడతాయా లేవా అనే విషయాన్ని చెప్తారు. కానీ మీరు గుడ్డిగా నమ్మి మోసపోవద్దని కోరుకుంటూ మీ సుమ. ఈ సైట్ 1లో బోర్